నందూస్ వరల్డ్ నాకు తెలిసి యూట్యూబ్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నందూస్ వరల్డ్ ఛానల్ గురించి తెలియకుండా ఉండే అవకాశం లేదు. తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. సో అట్లా వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ముఖ్యంగా బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఫ్యామిలీ బ్లాగ్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి తెలియకుండా ఉండే సమస్య లేదు, అంత ఫేమస్. ఇన్ఫ్లుయెన్సర్ నందు ఆమె భర్త కిరణ్ లండన్ లో స్కిల్డ్ వర్కర్ వీసా కింద లక్షల జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని కోట్లకు కోట్ల రూపాయలు వసూలు చేశారు. 50 మంది నిరుద్యోగుల నుండి ఒక్కొక్కరి దగ్గర ఏకంగా 20 లక్షలు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేశారు. నందు కిరణ్ పై బాధితులు విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. వీళ్ళేంటంటే జాబులు ఇప్పిస్తామని చెప్పి ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ అక్కడ స్టడీస్ అయిపోయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ మనీ వసూలు చేసి 20 lakhs 30 lakhs బేస్డ్ ఆన్ ద లొకేషన్. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు. ఏదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. ఏదో కొట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు అయితే మాత్రం 100% ట్రూత్ ఇది జరిగింది. దీని తర్వాత నుంచి వాళ్ళు ఎటువంటి స్కామ్ గురయ్యారు. హాయ్ గైస్, ఏం జరిగిందో తెలుసా? ఇవాళ బిగ్గెస్ట్ స్కామ్. ఎట్టకారమా? సో సిఓఎస్ లో ఒక టైప్ ఆఫ్ జాబ్ ఇప్పిస్తామన్నారు. సరే, ఇంకొక టైప్ ఆఫ్ జాబ్ ఇచ్చారు. అసలు ఎవరైతే ఏ ఎంప్లాయర్ అయితే ఇచ్చారో ఆ ఎంప్లాయర్ ని చూపించండి అంటే వీళ్ళు చూపించలేకపోయారు. ఎక్కడే జరిగినా నన్నేట్టున్నారే మీరు. నటించకు, నాకు బాగా తెలుసు. సరే, తినే ఆ అడ్రస్ అక్కడ ఉంటుంది కదా, తినే ఎత్తుక్కొని అక్కడికి వెళ్తే మాకు అసలు సంబంధమే లేదన్నారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. మంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్ గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్ గా చేస్తున్నారు. ఆ పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. వీటిని నమ్మకండి యువర్ ఆనర్. వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. ఇప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ ఉంది, మాకు జాబ్ కావాలని చెప్పి వీళ్ళు బ్యాక్ డోర్కి వెళ్ళారు. వాళ్ళు దీన్ని క్యాష్ ఇస్తున్నారు. This is business. This is my sweat. I know, but I did business. Shut up. This is business. ఇంత తీసుకున్న తర్వాత అది కూడా చూపించకుండా మొత్తం తీసుకుంటే స్కామా కాదా? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుగు తినాలి. డబ్బులు తీసుకొని సిఓఎస్ ఇచ్చి జాబ్ చూపించకుండా అదొకటి. కొంతమందికి సిఓఎస్ ఇవ్వలేదు, కొంతమందికి ఫేక్ సిఓఎస్లు ఇచ్చారు. ఎన్ని జరుగుతున్నప్పుడు దీన్ని స్కామ్ కాదని ఎలా అంటాం? అయ్య బాబోయ్, సమాధానం చెప్పడానికి వీల్లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఈవెన్ ఆ స్క్రీన్ షాట్స్ కూడా నేను ప్రెజెంట్ చేస్తాను మీకు, ఆడియో కాల్ తో పాటు అక్కడ వేస్తాను, చూడండి. కమ్ములు పత్రబాబు చెప్ప. వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారు అంటే, ఇంకో ఇట్లా మీ లోన్ ఇచ్చాము తిరిగి లోన్ ఇస్తున్నట్టు, లేదంటే ఇట్లా మా దగ్గర షాపింగ్ చేసుకున్నారు కాబట్టి ఆ షాపింగ్ కి పే చేస్తున్నట్టు, ఇట్లాగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేర్చుకుంటారంట. పెద్ద ప్లానింగే. ఫర్దర్ గా ఎవరికి డౌట్ రాకుండా $1,500 $2,000 ఒకేసారి కాకుండా ఇట్లా విడతలుగా చేయించుకోవడం. అలాగే 2-3 అకౌంట్లు కాకుండా ఒక 6-7 అకౌంట్లు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళ అకౌంట్లు అయ్యి వాడుకొని అక్కడ డబ్బులు ఇచ్చుకోవడం. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇక్కడ పాయింట్ చెప్తాను, నందూస్ వరల్డ్ అంటే నందన గారు చేశారు. నందన గారు ఇప్పుడు అలా అన్నట్లా వీళ్ళందరూ చెప్తుంది వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో మధుకర్ గారు, ఆయనే చేశారు. ఎందుకంటే ఆయనే చేశారన్న కానీ ఆయనతోనే వీళ్ళు మాట్లాడారు. ఐదు బాబుని తీసి సాఫ్ట్ గా మాట్లాడితే సూపర్ బాబు అనుకున్నావా? ఆయనే నా మెయిన్ విలన్.
మధుకర్ గారు ఒక ఫ్రంట్, ఆయన ఒక ఫ్రంట్ ఫుట్ లో కనిపించారు, ఆయన మాట్లాడారు, ఆయన వీళ్ళతో డీల్ చేశారు. అయితే ఇదంతా మీ క్రియేషన్ అన్నమాట. అవును బాబు గారు, అందులో కలరు కాన్సెప్ట్ మార్పులు చేర్పులు మొత్తం నాకు కావట్లా. వచ్చింది యాపిలే, కానీ ఆ యాపిల్ నేను ఎంత కష్టపడి కొన్నానో తెలుసా? ముందున్నది వీళ్ళు కాబట్టి, యాపిల్స్ అమ్మింది వీళ్ళు కాబట్టి, అది పుచ్చిపోయినా చచ్చిపోయినా రొచ్చిపోయినా బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? వీళ్ళు. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. ఫ్రంట్ డోర్ నుంచి వెళ్తే బోల్డ్ అంత లైన్ ఉంది, బ్యాక్ సైడ్ నుంచి యాపిల్స్ కొనుక్కొస్తే ఒక యాపిల్ పుచ్చిపోయింది. ఎందుకంటే ఆ యాపిల్స్ పుచ్చిపోయినా రొచ్చిపోయినా మీరు అమ్మారు కాబట్టి మీరే బాధ్యత తీసుకోవాలి. గైస్ విన్నారు కదా, యాపిల్ పుచ్చిపోయింది మనకు అమ్మాడు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇలా ఎంతమందికి అమ్మాడు? మిగతా ఎవరెవరు పుచ్చిపోయిన యాపిల్స్ తీసుకున్నారో వాళ్ళందరూ రండి, ఒక గ్రూప్ చేద్దాం. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో గ్రూప్ చేద్దాం, అటాక్ చేద్దాం ఆ షాప్ వాడి మీద. నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.